అల్పాదాయ వర్గాల పిల్లలు వెళ్తుంటారో వాళ్ళందరికీ కూడా మండలానికి 4 లేదు 5 చొప్పున రెసిడెన్షియల్ పాఠశాలలు వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి లాన్స్ తోని, ప్లే గ్రౌండ్స్ తోని, స్విమ్మింగ్ పూల్స్ తోని అద్భుతంగా ఒక దేవాలయం లాగా ఆ రెసిడెన్షియల్ పాఠశాల ఉంటది. మూడు బుక్కలు తిన్నాక మళ్ళా అన్నం కలుపుదామని కొంచెం తీస్తే దాంట్లో బల్లి కనబడ్డాయి. నిన్న రాత్రి 1 గంటలకు మా హాస్టల్కి స్టేట్ శివాజీ నిలయంలో నిన్న ఒక పాము వచ్చింది. అట్లా నిన్న రాత్రి ఒక అబ్బాయిని కాటేసింది. 150 మంది విద్యార్థినులు ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు. ఫుడ్ పాయిజన్ అయితే చాలా మందికి కావాలి. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ నేను చదివితే సిల్లీగా ఉంటుంది. ఇప్పుడు మీ డిమాండ్స్ అన్ని కూడా